నేను అరవడం మొదలు గొంతులు కూడా ఇట్లా పెట్టి తర్వాత. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒంటరి విహారీ ఫైనల్ పార్ట్ డెడ్ లైన్. సో ఈ వీడియోలోకి వెళ్ళబోక ముందు దీనికి ముందు మనం ఒక 2 ఎపిసోడ్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అది ఎవరైనా చూడకపోతే దీని కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ టచ్ చేసి ఆ 2 ఎపిసోడ్లు కూడా వినండి, చూడండి. అండ్ దీని ఇంట్రడక్షన్ ఏంటంటే ఇక్కడ ఏదో ఉంది అండ్ అని చెప్పేసి కొన్ని రూమర్స్ అండ్ లేదంటే మన సబ్స్క్రైబర్స్ కూడా మనకి ఇవ్వడం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. గత 2 వీడియోల్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇది అదే రోజు మేము చేస్తున్న వీడియో, ఇది 3వ పార్ట్. సో ఈ పార్ట్లకు వెళ్ళబోక ముందు ఒకవేళ ఎవరైనా పార్ట్ 2, పార్ట్ 1 చూడకుంటే వాళ్ళ కింద లింకులు ఉండే చూడండి, లేదంటే ఈ వీడియో తర్వాత అయినా చూడండి. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, లేదంటే పర్లేదండి. అండ్ ఈ వీడియోని మీరు నిజమా కాదా అనుకుంటారేమో. సో మీరు నిజం అనుకుంటే నిజం, లేదంటే లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో. ఎవరు వచ్చారు? వెనకాలైతే ఎవరు వచ్చారు? ఫోటో ఇద్దరు పోండి. చాలా డేంజరస్ బాబు, చాలా ప్రమాదం. ఒక్కడ కాదు, అదిగో అక్కడ వస్తుంది, ఇటు వస్తుంది, ఇటు వస్తుంది. చాలా డేంజర్. ఒక్కడ కాదు, అక్కడ అక్కడ మొత్తం వస్తున్నాయి. ఆ సౌండ్స్ విన్న తర్వాత నాకైతే క్లారిటీ అయితే వచ్చింది. అక్కడ ఆత్మలు కాదు, మనుషులు ఎవరో ఉన్నారు అని అయితే నాకు అనిపించింది. కానీ మా పబ్లిక్ ఉన్నారు కదా, నాతో వచ్చిన నా టీం, అంటే వీళ్ళు కొంచెం టెన్షన్ పార్టీలు అన్నమాట. వీళ్ళకి ఏమైపోతుందో, వీళ్ళని ఎక్కడ వాళ్ళు దాడి చేసి, అంటే మమ్మల్ని భయపడిచ్చేదానికి ఈ అరుపులు సరిపోవు, వీళ్ళని ఏదైనా చేసి పంపించేయాలని చెప్పేసి వీళ్ళపైన ఏదైనా కొడతారేమో అని నాకు టెన్షన్ అయితే స్టార్ట్ చేసింది. అందుకే వీళ్ళను అందరినీ ఒక చోట పెట్టి నేను ఒక చోట ఉండాలని అయితే నిర్ణయించుకున్నా. ఆగండి ఆగండి ఆగండి, చెప్పేది అబ్దుల్. రండి, నలుగురు షూట్ చేయండి. జాగ్రత్త, నువ్వు ఒక్కడవా? సరే సిగ్నల్ వద్దు, ఒక్కడవని సింగల్ నుంచి కేర్ చేసి మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రాబ్లం అయితే చెప్పండి, వీడియో ఆఫీస్ వెళ్ళిపోదాం. అడ్రస్ నాకు చెప్తా. రికార్డింగ్ లేదు, వద్దు. సౌండ్లో ఒక్కలో ఎందుకు?
ఇదే ఉండండి అంతే. అబ్దుల్ रे जागृता మీరు జాగ్రత్త रे अब्दुल उना सबकी जिम्मेदारी तेरी। हाँ अच्छा देख ले नहीं तो स्टॉप शूट देख लेना आ जाओ रे ఒకటి రెండు కాదురా 3-4 అపాయాలు ఉన్నాయి జాగ్రత్త ఓకే లైట్ ఆఫ్ చేసి कौन है इधर? अच्छा देखो ये उधर कहाँ अब्दुल हाँ यार कर रहा ఏమైంది నువ్వు పైకి వెళ్ళాం చూడు ఏదో పట్టుకొని విడిచిపెట్టినట్టుందా జాగ్రత్త బాబు అన్నయ్య సౌండ్లు నీళ్ళు ఎవరు వా దుబ్బా
ఇవరికి నేను అనుకున్నది జరిగింది. అందుకే వీళ్ళందరినీ ఒక చోట పెట్టాను. కానీ వీళ్ళు వాడిని వదిలేసి వెళ్ళారంట. సో ఏం జరిగింది అనేది కార్లోకి వెళ్ళవచ్చు విన్నాను. వెనకాల ఉండదు ఇంకోటి దుప్పడు పోండి ముందుకు పోండి. వెనకాల చూడద్దు రమ్మరా. డోలు తీరు వాటర్ తొందరగా తీస్తా చూస్తున్నాను. షూట్లో నాన్న షూట్లో నాన్న వాటర్ నాన్న షూట్లో నాన్న షూట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. నీళ్ళేంట్రా తెస్తున్నా అందరికన్నా బళ్ళకి పోయి అబ్జే ఇంక పోదాం. कैचला बोलतो चलो नको इधर नको नको चलो बोलतो कैचला बोलतो मैं देखो चलो రే चलो बंदे करना बंदे अंदर बंदे करना ఎక్కువ తమ్ముడు కింద పెట్టేసి లోపల రా ఏమైందిరా ఏమైందిరా మేము మామూలు తీస్తున్న సౌండ్ వస్తున్నాయని వెళ్తుంటే ఇలాగ అబ్దుల్ పడిపోయినట్టున్నాడు అరుపుడు. మేము పరిగెట్టుకు చూస్తే ఏదో పట్టినట్టుగాని కేకలు చూస్తుంటే ఇది ఇంక అసలు దగ్గర రానేలేదు ఎవరిని. क्या पकड़ने के लिए आया है इसको पकड़ता है ना भूत वैसा. సరే సరే ఏం కాదులే. క్యా హోయా అబ్దుల్? ఏదో ఎవరో పట్టుకున్నా నేను వాడు ఇద్దరము రూమ్లోకి వెళ్ళాం. రూమ్లోకి వెళ్తారు బయట సౌండ్స్ వస్తున్నాయి. సర్లే ఇది నైట్ వర్షన్ ఆఫ్ అయిపోయింది. చూస్తాను అంటారా అనేసి చూస్తున్నా. సడన్గా ఇలా వచ్చి మనిషి ఎవడన్నా బలమైన ఇప్పుడు నాకు మించిన బలమైన మనిషి ఎవడన్నా వచ్చి ఇలా పట్టుకొని ఒత్తి మనిషిని కిందికి వేసి ఎంత ప్రెస్ చేస్తాడు చూడు అంత ప్రెషర్ వచ్చింది. సో మనోడు చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. కానీ నేను స్టార్టింగ్లో చూసింది మనమంతా చూసింది మేమంతా అంటే ఒక గోడపై నుంచి ఒక ఆకారం అనేది కిందికి దూకడం అయితే జరిగింది. ఆ దూకిన ఆకారం మనిషి కాదు, నీడ కాదు, అక్కడ ఏమీ లేదు. అదొకటి నా మైండ్లో అయితే వెలుగుతూ ఉంది. ఏంటి అది తెలుసుకోవాలని చెప్పేసి ఒక్కటైతే చెప్తున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ, ఈ
డెడ్ లైన్ కాలేజ్ అనేది నేను ఇక్కడితో వదిలేది కాదు. కానీ చెప్పను ఎప్పుడు వెళ్తానని, ఎందుకంటే ఒకవేళ అక్కడ ఎవరైనా మనుషులు ఉండి ఇదంతా చేసింటే కన్నా వాళ్ళు మళ్ళీ నేను ఎప్పుడు వస్తాను, ఒకవేళ వస్తే ఇలా చేద్దామని ఉండొచ్చు, లేకపోతే అది నిజంగానే ఆత్మ అయినా ఉండొచ్చు. సో ఆ థ్రిల్ అనేది నేను ఒక్కడే ఎంజాయ్ చేయాలని ఉన్నా. నెక్స్ట్ టైం అయితే పక్కా వెళ్తాను, కానీ ఎప్పుడు వెళ్తానని తెలియదు. త్వరలో మీకు డెడ్ లైన్ కాలేజ్ సీజన్ 2 కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. కంటిన్యూ. ఇప్పుడు పరిగెట్టుకుని వెళ్ళాం, కింద ఒక శక్తి వచ్చి మీదకి వచ్చి తొక్కేస్తుంది నాకు. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను ఒత్తితే నీలాంటి మనుషులు నలుగురు వచ్చి ఒత్తినట్టుంది నాకు. చాలా డేంజరస్ బాబా. ఒక్కడ కాదు మొత్తం ఏ చోటకి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. వచ్చున్నట్టు